ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్టీఆర్ మరోసారి రొమాంటిక్ మూడ్ లోకి వచ్చేశాడు. దేవరా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా యాక్షన్ సీన్స్ తీస్తున్నారు అన్న న్యూసే విన్నాం. ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ తో క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చూపించాడు కొరటాల. దేవరాలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది అని తెలిపే పాటను బయట పెట్టారు మేకర్స్. అదేంటో చూసిద్దామా? ఎన్టీఆర్ జాన్వీ కపూర్ రొమాంటిక్ సాంగ్ చాలా కాలంగా ఊరిస్తోంది. అదిగో ఇదిగో అంటూ ప్రోమో కూడా రిలీజ్ చేయకుండా స్టిల్స్ పై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేశారు. జాన్వీ కపూర్ తెలుగు ఎంట్రీ బాలీవుడ్ స్టైల్లోనే గ్లామర్ గా సాగింది. ఇక ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ తో ముఖ్యంగా కాస్ట్యూమ్స్ తో ఇంప్రెస్ చేశాడు. ఈ రొమాంటిక్ నెంబర్ ను రామజోగయ్య శాస్త్రి రాయిగా అనిరుద్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ రొమాంటిక్ సాంగ్స్ చేసింది తక్కువే. రాఖీలో సముద్ర తీరాన ఇలియానాతో, నాలుడులో పడవ సెట్లో శ్రేయాతో రొమాంటిక్ సాంగ్ చేశాడు. దేవర్ సినిమాలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మధ్య 3 పాటలుంటే అన్ని డ్యూయెట్సే. ఇందులో చుట్టమల్లే అంటూ సాగిన ఈ మెలోడీ కూడా ఒకటే. దేవరా 2 భాగాలుగా రూపొందుతున్నా ఇప్పట్లో సెకండ్ పార్ట్ ఉండదు. దేవరా సెట్స్ పై ఉండగానే తారక్ బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 మొదలు పెట్టేశాడు. సలార్ 2 అటకెక్కడంతో ప్రశాంత్ నీల్ ముందుగా ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తాడు. ఈ 2 సినిమాలు పూర్తయితే కానీ దేవర 2 స్టార్ట్ కాదు. దేవర 1 సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. పూరి వర్సెస్ రవితేజ, చార్మి వర్సెస్ హరీష్ శంకర్. పూరి రామ్ తో తీసిన డబుల్ స్మార్ట్ శంకర్ రిలీజ్ అవుతున్న ఆగస్టు 15నే రవితేజ హరీష్ మూవీ మిస్టర్ బచ్చన్ కూడా వస్తోంది. శిష్యుడు హరీష్ పోటీ ఇవ్వడం గురువు పూరికి నచ్చలేదా? హ్యాట్రిక్ హిట్ తో రవితేజను హీరోగా నిలబెట్టిన పూరి ఏం చేశాడో తెలుసా? వాచ్ ది స్టోరీ. చిన్న చిన్న పాత్రలు, సైడ్ క్యారెక్టర్స్ వేసుకునే రవితేజకు వరుసగా ఇట్లు, శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి వంటి 3 హిట్స్ ఇచ్చి నిలబెట్టాడు పూరి. డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న రిలీజ్ అంటూ 2 నెలల క్రితమే పూరి అనౌన్స్ చేశాడు. మరో 2 చిన్న సినిమాలు 35 చిన్న కథ కాదు పెద్ద పోటీ కాకపోవడంతో ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ని దున్నేయొచ్చనుకున్నాడు పూరి. అయితే ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా రవితేజ మిస్టర్ బచ్చన్ కూడా ఇదే డేట్ కి రావడంతో డబుల్ స్మార్ట్ టీమ్ షాక్ కి గురైంది. హరీష్ దగ్గర కాంపిటీషన్ టాపిక్ వస్తే ఓటీటీతో ఒప్పందం, డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి కారణంగా ఆగస్టు 15నే రావాల్సి వచ్చిందన్నాడు పూరి. తన గురువని, ఆయనతో నేనెప్పటికీ పోటీ కాదన్నాడు హరీష్. అయితే ఇలా రావడం ముఖ్యంగా చార్మికి నచ్చలేదు. డబుల్ స్మార్ట్ కి నిర్మాతగా వ్యవహరిస్తోన్న చార్మి సోషల్ మీడియాలో హరీష్ ని అన్ఫాలో చేసింది. డబుల్ స్మార్ట్ తో మిస్టర్ బచ్చన్ పోటీ దెబ్బకి పూరి హర్ట్ అయ్యాడు. ఈ ఇద్దరి మధ్య మునుపటి ఫ్రెండ్షిప్ లేదని అర్థమవుతోంది. డబుల్ స్మార్ట్ ట్రైలర్ ని వైజాగ్ లో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పూరి కెరియర్ పై ఓ ఏవీని ప్రదర్శించారు. రవితేజతో పూరి 5 సినిమాలు తీస్తే ఏవీలో ఒక్క విజువల్ కూడా లేకపోవడంతో కాంపిటీషన్ దెబ్బకు ఈ ఇద్దరి రిలేషన్ బెడిసి కొట్టినట్లు అర్థమైంది. సెట్స్ పై ఉన్న సినిమా కంటే ఇంకా మొదలు కాని మోక్షజ్ఞ సినిమా గురించే వస్తున్న అప్డేట్స్ ఎక్కువ. బాలకృష్ణ వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అని ఇంతవరకు ఎవ్వరూ ప్రకటించకపోయినా డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ సెలెక్ట్ అయ్యాడు. హీరోయిన్ పేరు బయటకొచ్చేసింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం బాలీవుడ్ భామను తీసుకొచ్చారు. ఆమె ఎవరో చూద్దామా? బాలకృష్ణ తాతమ్మ కళ రిలీజ్ అయి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 1 తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోను ఘనంగా సన్మానించనుంది. సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యే ఈ ఈవెంట్ లో మోక్షజ్ఞ ఎంట్రీని అనౌన్స్ చేస్తారని టాక్. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరును కూడా ప్రకటిస్తారట. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బొద్దుగా కనిపించిన ఈ నట వారసుడు కొన్ని నెలలుగా బయటకు రాకుండా ఫిజిక్ మార్చేశాడు. స్టైలిష్ యంగ్ హీరోగా మారిపోయి షాక్ ఇచ్చాడు. దర్శకుడిగా చాలా మంది పేర్లు బయటకొచ్చిన హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఫైనల్ అయ్యాడు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్స్టాపబుల్ సీజన్ 2 ప్రోగ్రామ్ ప్రోమోస్ ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు. వర్మ టాలెంట్ కి ఫిదా అయిన బాలయ్య కొడుకు బాధ్యతని ప్రశాంత్ కి అప్పచెప్పాడు. డైరెక్టర్ తో పాటు హీరోయిన్ పేరు కూడా బయటకొచ్చింది. హనుమాన్ తో పాన్ ఇండియాలో అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ లోకల్ సినిమా తీయలేడు. మోక్షజ్ఞతో కూడా పాన్ ఇండియా మూవీ తీయడంతో బాలీవుడ్ హీరోయిన్ ఖుషీ కపూర్ ని తీసుకున్నారట. అక్క జాన్వీ కపూర్ చేసిన తప్పు చేయకుండా చెల్లెలు ఖుషీ కపూర్ జాగ్రత్త పడుతోంది. అనవసరమైన ఈగోలకు పోయి అక్క 4 ఏళ్లు వేస్ట్ చేసుకుంది. ఎంతైనా చెల్లెలు తెలివైందే. జాన్వీ చేయలేని పనిని ఖుషీ చేస్తోంది. బాలీవుడే కావాలని కూర్చోకుండా తమిళ హిట్ లవ్ టుడే హిందీ రీమేక్ లో నటిస్తోంది. 4 ఏళ్లుగా లేని స్టార్డమ్ దేవరతో జాన్వీకి రావడంతో స్టార్ డైరెక్టర్ కొడుకుతో జతకట్టి కురేస్ తెచ్చుకోవాలి అనుకుంటోంది. అటు అక్క జాన్వీ ఎన్టీఆర్ తో, ఇటు చెల్లి మోక్షజ్ఞతో జతకడుతూ ఒకేసారి నందమూరి హీరోయిన్స్ అయిపోయారు. దేవర, హరిహర వీరమల్లు తెలుగులో సీక్వెల్స్ పెరుగుతున్నాయి. నేను సైతం అంటూ విజయ్ దేవరకొండ కూడా 2వ పార్ట్ తో వస్తున్నాడు. సినిమా టైటిల్ అనౌన్స్ చేయకుండానే సీక్వెల్ ప్లాన్ చేశారు. అసలు సీక్వెల్ తీయడానికి కథ పెద్దది కావడమే కారణం కాదు, చాలా కారణాలున్నాయి. మెయిన్ రీజన్ బడ్జెట్ పెరగడమేనా, లేదంటే ముందే ఖర్చు వేస్తున్నారా?
పోయేదేముంది, సీక్వెల్ ట్రయల్ వేద్దామన్న ధోరణి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువైంది. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్కు హైప్ వస్తుంది, క్యాష్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లాప్ అయితే సైలెంట్ అయిపోదామన్న ఆలోచనలో నిర్మాతలున్నారు. ఫస్ట్ పార్ట్ పూర్తి కాకుండానే రెండో పార్ట్ను అనౌన్స్ చేయడం ఆనవాయితీ అయిపోయింది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా పోస్టర్ను ఈ మధ్యనే రిలీజ్ చేయగా ఫస్ట్ పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్ ఉంటుందని, సీక్వెల్ కు సరిపోయేంత పెద్ద కథ అని పేర్కొన్నాడు నిర్మాత. హరిహర వీరమల్లు మొదలుపెట్టి 3 ఏళ్లు దాటింది. దీంతో దర్శకుడు క్రిష్ బయటకు రావడంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ బ్యాలెన్స్ షూటింగ్ తో పాటు పార్ట్ 2ను కూడా తీనున్నాడు. పవన్ ఇంకొక 25 రోజులు డేట్స్ ఇస్తే ఫస్ట్ పార్ట్ పూర్తవుతుంది. పెరిగిన బడ్జెట్ ను కవర్ చేయడానికి సీక్వెల్ ప్రకటించారన్న టాక్ నడుస్తోంది. బడ్జెట్ ఎక్కువై 2 పార్ట్లుగా మారిన ప్రాజెక్టులే ఎక్కువ. సూర్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ 300 కోట్లతో కంగువ తీశాడు దర్శకుడు సిరుతై శివ. గ్రీన్ స్టూడియోస్, యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించాయి. ఫస్ట్ పార్ట్ కోసం 185 రోజులు షూట్. 100 కోట్ల షేర్ కలెక్ట్ చేయలేని సూర్యపై 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు. సెకండ్ పార్ట్ను 2026లో మొదలుపెట్టి 2027లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్తున్నా కంగువా 2 ఉంటుందా ఉండదా అనేది ఫస్ట్ పార్ట్ రిజల్ట్ను బట్టి ఉంటుంది. ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీక్వెల్స్ అటకెక్కుతున్నాయి. హిట్ అవుతుందో లేదో తెలియక సీక్వెల్స్ ప్రకటించి ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ కావడంతో రెండో పార్ట్ వచ్చేసరికి నిర్మాతలు చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఏంటో చూద్దామా? స్కందాలో రామ్ డ్యూయల్ రోల్ పోషించాడు. సినిమా ఎండింగ్ లో కనిపించే రామ్ ఎవరు, ఏం చేస్తాడు, ఇతని కథేంటో స్కందా 2లో చెబుతానన్నాడు బోయిపాటే. స్కందా ఫ్లాప్ కావడంతో స్కందా 2 వచ్చే ఛాన్సే లేదు. పెదకాపు 1 చివర్లో కథ సుఖాంతమైన పెదకాపు 2 తీస్తానని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముందే చెప్పాడు. పెదకాపు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి జరిగే సంఘటనలతో పార్ట్ 2 తీయడానికి అవకాశం ఉన్నా పార్ట్ 1 తేలిపోయింది. పెదకాపు 2 కోసం నిర్మాతలు రిస్క్ చేయలేరు. మొదటి భాగం హిట్ అయితేనే సీక్వెల్ ఉంటుంది. ఫ్లాప్ అయితే పార్ట్ 2 తీయడానికి నిర్మాత ముందుకు రాడు. అమిగోస్ డెవిల్ కు సీక్వెల్ ఉంటుందని ప్రకటించినా సినిమా ఫ్లాప్ కావడంతో అమిగోస్ 2కు అవకాశం లేదు. దాదాపు అన్ని సీక్వెల్స్ కు ఇదే ఫార్ములా వర్తిస్తుంది. రవితేజ సినిమా అంటేనే సీక్వెల్ ఉంటుందని ఊహించాల్సిందే. ఈగిల్, రావణాసురుకు రెండో పార్ట్ ఉంటుందని ప్రకటించినా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో సీక్వెల్స్ ఉండవు. రెండో పార్ట్ అంటూ ప్రకటించిన ఫస్ట్ పార్ట్తో సరిపెట్టుకుంటున్న లిస్టే పెరిగిపోతోంది. మరి దేవరా, హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సీక్వెల్స్ గురించి తెలియాలంటే ముందు ఫస్ట్ పార్ట్ హిట్ కావాలి. బాలయ్యతో జతకట్టడానికి వెనకాడే హీరోయిన్స్ మళ్ళీ ఆయనతోనే ఎందుకు ఆడి పాడుతున్నారు? 60+ బాలయ్యతో నటిస్తే సీనియర్ హీరోయిన్ అనే ముద్ర వేస్తారన్న భయం ముద్దుగుమ్మల్లో ఎలా పోయింది? బాలయ్యతో జతకట్టే ఛాన్స్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు బాలయ్యకు హీరోయిన్ దొరకడం చాలా కష్టమయ్యేది. సినిమా షూటింగ్ సగం పూర్తయినా హీరోయిన్ సెలెక్ట్ కాని సందర్భాలు ఉన్నాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉండడంతో బాలయ్యతో జతకట్టేందుకు సీనియర్స్, జూనియర్స్ అన్న తేడా లేకుండా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాలకృష్ణతో జతకట్టే ఛాన్స్ కాజల్కు ఎప్పుడో వచ్చినా నో చెప్పేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ వంటి స్టార్స్ తో జతకట్టిన చందమామ బాలయ్యతో జతకడితే సీనియర్ హీరోయిన్ ముద్ర వేస్తారన్న భయంతో ఆఫర్ని వదిలేసుకుంది. పెళ్లి, పిల్లల తర్వాత ఎలాగూ స్టార్స్ ఎమడికి ఛాన్స్ ఇవ్వరు కాబట్టి రాక వచ్చిన భగవంత్ కేసరి ఆఫర్ను వదిలిపెట్టలేదు. వరుసగా 3 హిట్స్ పడ్డంతో బాలయ్య 60+ లో ఉన్న సీనియర్స్, జూనియర్స్ అన్న తేడా లేకుండా జతకట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. భగవంత్ కేసరి తర్వాత నటించే బాబీ సినిమాలో 3 హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అఖండలో జతకట్టిన ప్రజ్ఞా జైస్వాల్ ను రిపీట్ చేస్తున్నాడు బాలయ్య. ఇంకో 2 హీరోయిన్స్ గా శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా బాలయ్యతో జతకడుతున్నారట. అదేమిటో గానీ ఫ్లాప్ హీరోయిన్స్ ను ఏరి కోరి పెడుతున్నాడు బాబీ. జెర్సీ వంటి హిట్ ఉన్న శ్రద్ధ తెలుగులో క్లిక్ కాలేదు. ఇక వాల్తేరు వీరయ్యలో ఐటమ్ సాంగ్ చేసిన ఊర్వశిని కంటిన్యూ చేయడమే కాదు ఇంపార్టెంట్ రోల్ కూడా ఇచ్చాడు.